పేలుళ్ల ఘటన ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తుంది. అయితే ఈ పేలుళ్లకు అసలు మూలాలు ఎక్కడున్నాయా అని అధికారులు తీగ లాగితే దేశ నలుమూలల్లోనూ డొంక కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడెక్కడికో ఈ కనెక్షన్స్ విస్తరించి ఉన్నాయి. ఒక పక్క జమ్మూ కాశ్మీర్, ఇంకో పక్క ఫరీదాబాద్, ఢిల్లీ, హైదరాబాద్, ఇలా చాలా ప్రాంతాలకి ఈ మూలాలు విస్తరించే ఉన్నాయి. అంటే ఇది కేవలం ఈ ఒక్క బ్లాస్ట్కి సంబంధించింది మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఒక భారీ కుట్రకు పాల్పడ్డారు. అయితే మన ఏజెన్సీస్, మన సీక్రెట్ సర్వీసెస్ ఆ కుట్రను భగ్నం చేయడంతో ఆ కంగారులో ఎలాగైనా నష్టం చేయాలి, ఎలాగైనా సరే మన భారతీయుల ప్రాణాలు తీయాలి, మన భారతదేశానికి నష్టం చేయాలన్న కుట్రతో ఇదిగో ఢిల్లీలో ఈ కుట్రకు, ఈ బ్లాస్ట్కు పాల్పడ్డారు. మనందరికీ తెలిసిందే, జమ్మూ కాశ్మీర్లో ఒక్కసారిగా కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్కి సంబంధించినటువంటి పోస్టర్స్ వెలిశాయి. దానికి సంబంధించి మన అధికారులు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. కూపీ లాగుతూ వెళ్తే చివరికి అక్కడ 2900 కిలోల పేలుడు పదార్థాలు, కొన్ని గన్స్ స్వాధీనం చేసుకున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి పేలుడు పదార్థాలు, ఆ గన్స్ అవన్నీ చూసి అధికారులకు సైతం దిమ్మ తిరిగిపోయింది. ఇంత భారీగా ఉన్నాయా ఇక్కడ అని. ఆ తర్వాత అక్కడి నుంచి కూపీ లాగుతూ పోతే ఫరీదాబాద్ వరకు అది వెళ్ళింది. మనందరికీ తెలిసిందే, హర్యానాలోని ఫరీదాబాద్లో అరెస్ట్ చేశారు మొత్తం 2 డాక్టర్స్ని, డాక్టర్ ముజమ్మిల్ అలాగే డాక్టర్ ఆదిల్, ఇద్దరిని అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. వీళ్ళకి సంబంధించిన వ్యక్తి అక్కడ జమ్మూ కాశ్మీర్, ఇక్కడ ఫరీదాబాద్, ఇక్కడ ఇటు వస్తే ఢిల్లీ, వీళ్ళకి సంబంధించిన వ్యక్తే ఇప్పుడు ఈ బ్లాస్ట్కి కారణమైనటువంటి వ్యక్తి. ఒక డాక్టర్ ఫరీదాబాద్లో అరెస్ట్ చేసింది 2 డాక్టర్స్ని, ఇక్కడ ఒక డాక్టర్, మొత్తం 4 డాక్టర్స్ని అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒక మహిళా డాక్టర్ కూడా ఉన్నారు. అంటే ఆ రూపం ఈ రూపం అని కాదు, ఏ రూపంలో చూసినా సరే మనకి నష్టం చేయడానికి ఉగ్రమూకలు పొంచి ఉన్నాయి. అది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి మీరు ఆ విజువల్స్ చూడొచ్చు. అందులో మీకు కనిపిస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ ఉమర్ అహ్మద్, ఒక డాక్టర్, వృత్తిరీత్యా ఒక డాక్టర్. మన దేశ ప్రజలు కట్టే ట్యాక్సులతో చదువుకొని మన డబ్బులతో తింటూ చివరికి మన ప్రాణాలే తీస్తున్నారు ఈ దుర్మార్గులు. మన ప్రాణాలు ఆ 2900 కిలోల పేలుడు పదార్థాన్ని గనక ఉపయోగించుంటే ఎంత భారీ నష్టం జరిగి ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. అదిగో మీకు స్క్రీన్లో కనిపిస్తున్న వ్యక్తి ఉమర్ నబీ, ఈ కుట్రదారుడిగా తెలుస్తోంది. మరోవైపు ఆ కారులో పూర్తిగా ఈ పేలుడు పదార్థాలన్నీ కూడా నింపి ఉన్నాయట. వాళ్ళ ముగ్గురు దగ్గరగా 3 గంటల పాటు ఆ కారుని అక్కడ పార్క్ చేసి 3 గంటల 19 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు 6 గంటల 30 నిమిషాల వరకు వెయిట్ చేసి ఉన్నారు. సుమారుగా 6 గంటల 52 నిమిషాల సమయంలో ఈ భారీ పేలుడుకు వాళ్ళు పాల్పడ్డారు. అంటే ఆ 3 గంటల సేపు ఆర్డర్స్ కోసం వెయిట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి నేను ఈ మ్యాప్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు ఆ ప్రాంతం ఎలా ఉంటుంది? ఢిల్లీ ఎర్రకోట, 15 ఆగస్టు రోజు జెండా ఎగరవేసి మన ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించే ఒక మహత్తరమైనటువంటి ప్రదేశం, ఎంతో చారిత్రాత్మక ఉన్నటువంటి ప్రదేశం. ఆ ప్రాంతంలో ఈ దాడులకు పాల్పడ్డారు. అందులోనూ ముఖ్యంగా మీరు గమనించాల్సింది, ఆ ప్రాంతం అంతా కూడా హై సెక్యూరిటీ జోన్ ఉంటుంది. ఢిల్లీ ఎర్రకోట నుంచి చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల వరకు హై సెక్యూరిటీ జోన్, పూర్తిగా నిఘా వ్యవస్థ ఉంటుంది. అనుక్షణం ప్రతి కదలికని అధికారులు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. అయినా కానీ ఇంత పెద్ద బ్లాస్టా? కాకపోతే ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గమనించాలి, అనుకున్న దానికంటే అతి తక్కువ నష్టం జరిగింది. అంటే వాళ్ళు ఎంత నష్టం చేద్దాం అనుకున్నారో దాంట్లో ఒక చిన్న నష్టమే. వరుసగా జమ్మూ కాశ్మీర్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేలుడు పదార్థాలన్నీ పట్టుబడ్డాయి. ఆ తర్వాత ఫరీదాబాద్లో 2 డాక్టర్స్ ముజమ్మిల్ అలాగే ఆదిల్ పట్టుబడ్డారు. ఇక ఏం చేయాలో అర్థం కాక ఆ కంగారులో తాను కూడా పట్టుబడతానేమో, అక్కడి నుంచి కనెక్షన్స్ ఇక్కడి వరకు ఉన్నాయి కాబట్టి ఆ కారు అక్కడక్కడ చేతులు మారుతూ వచ్చింది కాబట్టి ఈ కారు ట్రాక్ రికార్డు కూడా చూడొచ్చు మనం. సల్మాన్ అనే వ్యక్తి తారిక్కి ఆ కారు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. తారిక్ నుంచి ఉమర్కి, అంటే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఈ దాడులకు పాల్పడ్డాడో ఆ వ్యక్తి వరకు ఈ కారు వచ్చింది. అండ్ ఈ కారు ఎక్కడెక్కడ తిరిగింది అనేది చూస్తే జమ్మూ కాశ్మీర్, పుల్వామా ప్రాంతాల వరకు కూడా ఈ కారు రూట్ కనిపిస్తుంది మనకి. అంటే వీళ్ళందరికీ ఇంటర్లింక్స్ ఉన్నాయి. ఒకేసారి దేశవ్యాప్తంగా భారీ కుట్రకు పాల్పడ్డారు.
కానీ వాళ్ళ కుట్రను భగ్నం చేయడంతో ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒక రకంగా నష్టం చేయాలన్న కారణంతో ఇప్పుడు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఒక్కసారి ఇక్కడ నేను మీకు మ్యాప్ చూపిస్తున్నాను. ఢిల్లీలో ఎర్రకోట ఉన్నటువంటి మ్యాప్ ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో మీకు ఎర్రకోట కనిపిస్తుంది. అక్కడి నుంచి ఈ ప్రాంతం అంతా కొన్ని కిలోమీటర్ల పరిధి వరకు ఇదిగో ఈ ఈ ఈ రోడ్ నుంచి ఈ ప్రాంతం అంతా కూడా హై సెక్యూరిటీ జోన్ మధ్యలో ఉంటుంది. ఎందుకంటే ఎర్రకోట ప్రాశస్త్యం ఉన్నటువంటి ప్రాంతం, చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉంది. అలాగే ఇటు ప్రతి 15 ఆగస్టుకి మన ప్రధాని జెండా ఎగరవేసి అక్కడ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉంటారు. ముఖ్యమైనటువంటి కార్యాలయాలు ఆ చుట్టుపక్కల చాలా ఉన్నాయి. ఎంతోమంది ప్రజలు విజిటింగ్కి వస్తూ ఉంటారు. దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఢిల్లీకి వస్తే ఎర్రకోటను చూసి వెళ్తారు. అలాంటి ప్రాంతంలో ఇంత హై సెక్యూరిటీ జోన్లో 3 గంటల పాటు ఆ ప్రాంతంలో కార్ పార్క్ చేసి ఉన్నప్పటికీ కనీసం ఎందుకు దొరకలేదు? అండ్ వన్ మోర్ థింగ్, ఆ కారు మీద చాలా చలాన్స్ కూడా ఉన్నాయి. చాలా చలాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. వాటన్నిటిని రీసెంట్గానే క్లియర్ చేశారు. HR26CE2624 కార్ నంబర్. ఈ కారు మీద ఎన్నో చలాన్స్ ఉన్నాయి. ముఖ్యంగా NCR పరిధిలోనే ఉన్నాయి. వీటన్నిటిని రీసెంట్గానే క్లియర్ చేసినట్లుగా తెలుస్తోంది. అంటే దే ఆర్ ప్లాటింగ్ ఆల్ దిస్. ఆ ప్లాట్ చేస్తున్న సమయంలోనే ఒకవేళ కారు మీద కనుక చలాన్స్ ఉంటే ఎవరైనా పోలీసులు ఆపితే వివరాలు ఎక్కడ బయటకు వస్తాయో అన్న భయంతో, ఇన్ని చలాన్స్ కనుక పెండింగ్లో ఉంటే ఎక్కడ వివరాలు బయటకు వచ్చేస్తాయో, ఎవరికి సంబంధించిన కారు, ఎందుకు ఇన్ని రోజులు కట్టలేదు అనే డీటెయిల్స్ బయటకు వస్తాయి. కాబట్టి ఆ రికార్డ్స్ అన్నీ కూడా వాటన్నిటిని క్లియర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఒకసారి ఈ మ్యాప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇదిగో ఇక్కడ ఎర్రకోట ఉంది. ఇక్కడ ఉంది ఎర్రకోట, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఒకసారి మీరు చూడొచ్చు. ఇదిగో ఈ ప్రాంతం అంతా కూడా ఇది మెట్రో స్టేషన్ పార్కింగ్ దగ్గర పేలుడు జరిగినటువంటి ప్రాంతం. అంటే ఎర్రకోట నుంచి మహా అయితే ఒక 2-3 రోడ్స్ డిఫరెన్స్ కూడా కనిపించడం లేదు మనకి. ఇదిగో ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ ఒక రోడ్ కనిపిస్తుంది, మెయిన్ రోడ్. ఆ తర్వాత చిన్న స్ట్రీట్స్ కనిపిస్తున్నాయి. అండ్ దెన్ ఎర్రకోట. సో ఎర్రకోటని ఆనుకునే ఉంది. ఎర్రకోటకి వెళ్ళేటువంటి మెట్రో స్టేషన్ గేట్ దగ్గర, గేట్ నెంబర్ 1 దగ్గర ఈ బ్లాస్ట్ జరిగింది. అంటే ఎర్రకోటకి అతి సమీపంలోనే జరిగింది. ఇంకొంచెం అవకాశం ఉంటే ఇంకా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ అవకాశం లేదు. ఎందుకంటే చుట్టూ పోలీస్ పహారా ఉంటుంది కాబట్టి అక్కడితో ఆగిపోయారు. అండ్ ఆపిన సమయంలో ఇదిగో ఈ ప్రాంతంలో ఈ మెయిన్ రోడ్ ఇక్కడ ఇదంతా కూడా ప్రజలు విపరీతంగా ఉండేటువంటి ప్రాంతం. ఈ ఎర్రకోట నుంచి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా షాప్స్, చిన్న చిన్న దుకాణాలు ఇవన్నీ ఉంటాయి. అండ్ ప్రతిరోజు ఎవ్రీ ఈవినింగ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అక్కడికి వస్తూ ఉంటారు. ఆ ప్రాంతంలోకి ఎన్నో వ్యాపార సముదాయాలు ఆ ప్రాంతం అంతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కువగా ప్రజలు ఉండేటువంటి ప్రాంతం కోసం వాళ్ళు వెయిట్ చేశారు. ఆ సమయం కోసం వెయిట్ చేశారు. ఈవినింగ్ టైం అయింది. ఆ టైంలో అయితే ఎక్కువ మంది జనం ఉంటారు, ఎక్కువ కార్లు ఉంటాయి, చుట్టూ ఎక్కువ వెహికల్స్ ఉంటాయి, భారీ నష్టం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. దే ఆర్ వెరీ యాంగ్రీ. ఎందుకంటే కాశ్మీర్లో భారీ నష్టం జరిగింది. 2900 కిలోల పేలుడు పదార్థాలను మన సీక్రెట్ ఏజెన్సీస్ బయట పెట్టాయి, వాటిని స్వాధీనం చేసుకున్నాయి. ఫరీదాబాద్లో వాళ్ళ ఫ్రెండ్స్ని అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. సో ఇక్కడికి లింక్స్ వస్తాయేమో అన్న భయం, ఇక్కడికి లింక్స్ వస్తే తాము కూడా అరెస్ట్ అవుతాం, తాము ఏమి చేయలేకపోతాం అన్నటువంటి భయంతో కుట్ర చేసి అప్పటికప్పుడు ఏదో ఒక రకంగా నష్టం చేయాలన్న ఒక ఆవేదనతో చివరికి ఈ బ్లాస్ట్కి వాళ్ళు పాల్పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎర్రకోటకు అతి సమీపంలో, అండ్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, అతనికి సంబంధించిన ఫోటోను మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అండ్ ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు ఉమర్ నబీ ఇక్కడ మీకు కనిపిస్తున్నాడు. అండ్ షో మీ దట్ కార్ విజువల్ ఒక్కసారి. ఇదిగో కార్ మీకు కనిపిస్తుంది. ఏదైతే I-20 కార్ ఈ పేలుడికి ఉపయోగించారో ఆ కార్కి సంబంధించిన నంబర్ మీరు చూస్తున్నారు, HR26CE2624 నంబర్. సో ఈ కార్ మీద ఎన్నో చలాన్స్ ఉన్నాయి. వాటన్నిటిని రీసెంట్గా క్లియర్ చేశారు. NCR పరిధిలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఒక్కసారి ఆ ఫోటో నాకు చూపించే ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ ద పర్సన్. ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తి ఉమర్ డాక్టర్. హీఈస్ ది డాక్టర్. మన డబ్బులతో చదువుకొని, మనం కట్టిన ట్యాక్సులతో ఇక్కడుండి మన తిండి తింటూ, మన మధ్యలో తిరుగుతూ, మన ట్యాక్సులతో చదువుకొని చివరికి మన ప్రజల ప్రాణాలు తీయడానికి సిద్ధమవుతున్నారు. మనకి తెలియకుండా మన మధ్యలోని ఈ కలుపు మొక్కల్ని మనమే పెంచుకుంటున్నాం. మనం వేసే ఎరువులు తింటున్నాయి ఆ కలుపు మొక్కలు, మనం వెదజల్లే ఆహార ధాన్యాలే తింటున్నాయి, మనం కట్టే ట్యాక్సులతోనే చదువుకుంటున్నారు.
చివరికి మన ప్రాణాలు తీస్తున్నారు. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇలాంటి విషయాల్లో, ఇలాంటి దుర్మార్గుల విషయంలో, ఇలాంటి ఉగ్రవాదుల విషయంలో. అందులోనూ వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తి ఏంటి? డాక్టర్స్. అండ్ ఈ మధ్యనే నిన్న ఈ రోజుల్లోనే మరొక భారీ స్కామ్ బయటపడింది. దాని గురించి కూడా ఆర్టీవీ మీకు మరికొద్దిసేపట్లో అప్డేట్స్ అందించబోతోంది. ఒక ఉగ్రవాదులు కేవలం సైబర్ నేరాలతోనో, లేదంటే ఇలా బాంబులు పేల్చో, లేదంటే కత్తులు తుపాకులతోనే కాదు ప్రాణాలు తీస్తోంది. స్లో పాయిజన్స్ రూపంలో కూడా ప్రాణాలు తీస్తున్నారు. ఒక పెద్ద కుట్ర బయటపడింది. ఒక పెద్ద కుట్రను ఛేదించారు మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. సో దానికి సంబంధించి కూడా ఒక క్లియర్ ఎవిడెన్స్తో సహా నేను మీకు డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను. బట్ బిఫోర్ దాట్ ఒకసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఆ బ్లాస్ట్ జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఎలాంటి భయానక పరిస్థితులు ఉన్నాయి, అవి నేను ఒక్కసారి మీకు చూపించాలనుకుంటున్నాను. పీసీఆర్ జస్ట్ షో మీ దోస్ వీడియోస్ అండ్ ఫొటోస్. ఒక్కసారి నేను ఆ వీడియోస్ అండ్ ఫొటోస్ చూపిస్తాను. యూ కెన్ సీ. ఇది ఈరోజు ఉదయం. ముందు వీడియో ఒకసారి నాకు చూపించండి. ఇది అక్కడ ఆ బ్లాస్ట్ జరిగిన సమయంలో సాధారణ ప్రజలు ఎలా పరుగులు పెడుతున్నారో మీరు చూస్తున్నారు. చిన్న పిల్లలు, ఇదిగో నెలల పిల్లలు, మహిళలు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ పరుగులు పెడుతున్నారు అక్కడి నుంచి ప్రాణభయంతో. ఒక్కసారిగా సాయంత్రం సమయంలో చాలా క్రౌడ్ ఉండేటువంటి ప్రాంతం. ఏం జరిగిందో ఏంటో తెలీదు. ఏదో ఒక భయంకరమైనటువంటి శబ్దం వచ్చింది. ఒక పెద్ద వెలుగు వచ్చింది. కళ్ళు చూడలేనంత వెలుగు ఒక్కసారిగా వచ్చింది. తీరా చూస్తే ఎక్కడ చూసినా హాహాకారాలు, ఎక్కడ చూసినా ఛిద్రమైనటువంటి శరీర భాగాలు, కార్లు బ్లాస్ట్ అయిపోయి ఆ ప్రాంతం అంతా మసిగా మారిపోయింది. పూర్తిగా బూడిదైపోయినటువంటి పరిస్థితి. ఒకసారి ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు. దిస్ ఈజ్ ద కండిషన్ ఆఫ్టర్ దట్ బ్లాస్ట్. ఎంత భయానకంగా ఉందో చూస్తున్నారా? చూస్తుంటేనే ఒళ్ళు గగుట్ పొడుస్తుంది కదా. చూడండి ఎలా ఉందో. కార్లు కూడా మెల్ట్ అయిపోయి, అంటే మెటల్స్ సైతం మెల్ట్ అయిపోతే, వాట్ అబౌట్ హ్యూమన్ బాడీ? వీఆర్ జస్ట్ ఫ్లెష్ అండ్ బోన్స్ కదా, అంతకుమించి ఏముంటుంది? 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా ఎక్కువ మంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది అంటున్నారు ఇప్పుడు చికిత్స పొందుతున్న వాళ్ళలో. సో వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు గాయాల పాలైన వాళ్ళైనా సరే ఆ ట్రామా నుంచి బయటికి రావడానికి ఎంత సమయం పట్టొచ్చు, ఎన్ని నెలలు పట్టొచ్చు, ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు? వాళ్ళు నిద్రపోగలుగుతారా? వాళ్ళ కళ్ళ ముందు కనపడినటువంటి ఆ దారుణాన్ని వాళ్ళు మర్చిపోగలుగుతారా? వాళ్ళ మైండ్లోంచి అది చెరిగిపోవడానికి ఒక జీవితం కాలం పడుతుంది ఖచ్చితంగా. ఇక వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నష్టపోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? మనం తప్పు చేసామా? మొన్న కేవలం ఆపరేషన్ సింధూర్ని మొదలుపెట్టి మధ్యలో ఆపి మనం తప్పు చేసామా? ఫినిష్ చేసి ఉండాల్సిందా? కొద్దిగా కాళ్ళ బేరానికి వచ్చారు, సరే అని చెప్పి బ్రతుకుపోండి అని చెప్పేసి వదిలేసాం. బట్ అదే ఇప్పుడు చివరికి మళ్ళీ మన వాళ్ళ ప్రాణాలు తీసింది. ఏ కొద్దిపాటి నష్టం మాకు జరిగినా మేము ఊరుకోం, వరల్డ్ మ్యాప్లో మిమ్మల్ని లేకుండా చేస్తామని పాకిస్తాన్కి వార్నింగ్స్ ఇచ్చాం. బట్ వాళ్ళేం చేశారు? మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మిమ్మల్ని లేపేస్తాం, సింధు జలాల మీద మీరు ప్రాజెక్టులు కడితే మిమ్మల్ని ఆ ప్రాజెక్టులు పేల్చేస్తాం, మేము తలుచుకుంటే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం. ఇవే కదా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. మనం తప్పు చేశామా? పూర్తిగా ఆ ఉగ్ర మూలాలను కూడా నాశనం చేయకుండా మనం ఉగ్రవాదుల్ని, అక్కడ ఉన్నటువంటి సైనికుల్ని సపరేట్ చేసి చూస్తున్నామేమో. నో, వాళ్ళ మునీర్ అతను ఒక పెద్ద ఉగ్రవాది కాదా? ఉగ్రవాది మాట్లాడుతున్న మాటలు కాదా? అమెరికా గడ్డ మీద కూర్చొని సగం ప్రపంచాన్ని నాశనం చేస్తానని చెప్పిన వ్యక్తి మామూలు మనిషి ఎందుకు అవుతాడు? అతను ఒక ఉగ్రవాది. హీఈస్ నాట్ జస్ట్ ఏ సోల్జర్. చూడండి చివరికి జరిగిన నష్టం మనం చూస్తున్నాం. ఇదిగో ఇది వాళ్ళు మనం దయతలిచి కనికరించి వదిలేస్తే మనకి మిగిలిన ప్రతిఫలం ఇది. మన ప్రజల ప్రాణాలు పోవడం, మన భారతీయుల శరీరాలు నుజ్జునుజ్జైపోయాయి. ఏ పార్ట్ ఎక్కడుందో కూడా వెతుక్కోవడానికి దొరకడం లేదు. ఇదా మనకి మిగిలే ప్రతిఫలం? జాలి చూపిస్తే బ్రతుకుపోండి అని వదిలేస్తే మనకి మిగిలే ప్రతిఫలం ఇదేనా? ఒకవేళ 2900 కిలోల పేలుడు పదార్థం కనుక జమ్మూ కాశ్మీర్లో ఉన్నది మొత్తం వాడుంటే, ఒక్క కారు బ్లాస్ట్ జరిగితేనే ఇంత జరిగిందే, అక్కడున్న మొత్తం వాడుంటే మన పరిస్థితి ఎలా ఉండేది? ఎంత నష్టం,
ఎన్ని వందల మంది, వేల మంది నష్టపోయి ఉండేవాళ్ళు, ఎన్ని వ్యవస్థలు చిన్నాభిన్నమై ఉండేది. మన ప్రభుత్వాలకే ఎంత మాయని మచ్చయి ఉండేది, మన సీక్రెట్ ఏజెన్సీస్కి అది మాయని మచ్చయి ఉండేది. ఇప్పుడు ఈ విషయంలో కూడా వస్తుంది ఖచ్చితంగా. నిఘా వ్యవస్థలు ఎందుకు పసిగట్టలేకపోయాయని ఇప్పటికే కొంతమంది అడుగుతున్నారు. బట్ అఫ్ కోర్స్ దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్. 2900 kgs ఆఫ్ ఆ పేలుడు పదార్థాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోగలిగారు, అరెస్ట్ చేయగలిగారు వీలైనంత వరకు. ఇక్కడి వరకు ఎక్కడొస్తారో, ఈ ఢిల్లీ వరకు ఎక్కడొస్తారో అని చెప్పి ఇప్పుడు వాళ్ళు ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇక ఎలాగో వచ్చేలా ఉన్నారు మన వరకు. సో వాళ్ళకి నష్టం చేసి పోదాం మనం, పోయేదేదో అని చెప్పేసి ఇదిగో ఇలాంటివి చేశారు. ఆ కారు నిండా పేలుడు పదార్థాలు పెట్టుకొచ్చి బాగా జనం ఉండేటువంటి ప్రాంతానికి వచ్చి చివరికి ఇలాంటి నష్టాన్ని చేసిపోయారు. ఒకసారి నెక్స్ట్ ఇంకా మరికొన్ని విజువల్స్ ఉన్నాయి, నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. యా, హీఈస్ ద పర్సన్. మనం ఆల్రెడీ చూసాం. ఇదిగో ఇదే కారు, అదే పర్సన్ 3 గంటల పాటు అక్కడ పార్క్ చేసి ఆ తర్వాత వెళ్ళి ఈ బ్లాస్ట్కి పాల్పడ్డాడు. నెక్స్ట్ విజువల్ ఒకసారి ప్లే చేయండి. ఇదిగో జరిగిన సమయంలో, ఆ బ్లాస్ట్ జరిగిన సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది. దిస్ ఈజ్ ద కండిషన్. అది ఒక మెట్రో స్టేషన్ అక్కడ కనిపిస్తుంది. స్టేషన్కి ఆ గేట్ నెంబర్ 1కి దగ్గరలోనే, హియర్ ఇస్ ద మెట్రో స్టేషన్ లోపల. యా, ఆ గేట్కి దగ్గరలోనే మనకు కనిపిస్తుంది ఇక్కడ పరిస్థితి. చూడండి ఎలా మన భారతీయుల దేహాలు అందులో కాలిపోతున్నాయి. మన సోదరీమణులే అక్కడ కాలిపోతుంది, మన ఆస్తే అక్కడ కాలిపోతుంది. ఒకసారి హైదరాబాద్లో కూడా దీనికి సంబంధించి ఇప్పుడు హై అలర్ట్ చూస్తున్నాం. హైదరాబాద్లో ప్రజెంట్ కండిషన్ ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. హైదరాబాద్లో కూడా ఇప్పుడు ఎక్కడ చూసినా సరే, ఎక్కడికక్కడ ఇప్పుడు హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, అలాగే కోల్కతా, ఇలా దేశవ్యాప్తంగా ముఖ్యమైనటువంటి అన్ని సిటీల్లోనూ హై అలర్ట్ ప్రకటించారు. అలాగే వెహికల్స్ చెక్ చేస్తున్నారు, కార్స్, బైక్స్ అన్ని చెక్ చేస్తున్నారు. ఏ మాత్రం అనుమానం ఉన్నా సరే వెంటనే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. నౌ ఐ వుడ్ లైక్ టు షో యూ కొన్ని ఎవిడెన్సెస్ నేను మీకు చూపిస్తాను. అంటే కండిషన్ ఎలా ఉంది ప్రజెంట్, ఎలాంటి హై అలర్ట్ ఉంది అంటే అధికారులు మనకి బయటకి చెప్పడం లేదు. బట్ వీ షుడ్ బీ వెరీ కేర్ఫుల్. దే డోంట్ వాంట్ us టు బి ప్యానిక్, బట్ కేర్ఫుల్గా అయితే ఉండాలి కదా. ఆర్టీవీ మిమ్మల్ని హెచ్చరిస్తోంది యు ఆర్ నాట్ సేఫ్ నౌ. హైదరాబాద్ మహానగరంలో కూడా స్లీపర్ సెల్స్కి సంబంధించి, టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి సంబంధించి, టెర్రరిస్ట్ లింక్స్కి సంబంధించి ప్రతిసారి మనం ఎన్నో రకాల వార్తలు వింటూనే ఉన్నాం, బయటకు వచ్చేవి చాలా తక్కువ. సో ఇలాంటి కండిషన్లో ఎంతకైనా తెగబడవచ్చు, ఏమైనా జరగవచ్చు. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. ఇప్పటికే ఓవైపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రాంతంలో కూడా ఈ స్నిఫర్ డాగ్స్తో సెర్చ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ద కండిషన్ హైదరాబాద్లో. అదిగో టీజీ కార్ మనం చూస్తున్నాం. హైదరాబాద్లో వాళ్ళు వీళ్ళని తేడా లేదు. ఎవరి మీద అనుమానం వచ్చినా సరే ప్రతి ఒక్కళ్ళ కార్ని ఇంచ్ టు ఇంచ్ చెక్ చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళ బైక్స్ని చెక్ చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ని చెక్ చేస్తున్నారు. ఒకవేళ కనుక ఏదైనా తేడా ఉంటే వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా క్లియర్గా ఉంటేనే బయటకు వదులుతున్నారు. అండ్ మోర్ ఆఫ్ హైదరాబాద్లో ఉన్నటువంటి సాఫ్ట్ జోన్స్ అన్నీ కూడా, సెన్సిబుల్ జోన్స్ అన్నిటినీ కూడా ఇప్పటికే కవర్ చేశారు. పూర్తిగా భద్రతా బలగాలు వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వచ్చిందా, నెగ్లెక్ట్ చేయొద్దు. మీకు ఏదైనా సమాచారం ఉందా, నెగ్లెక్ట్ చేయొద్దు. వెంటనే అధికారులకు కాల్ చేయండి, సమాచారం ఇవ్వండి. లేకపోతే ఏ చిన్న నెగ్లిజెన్స్ అయినా సరే చివరికి భారీ నష్టానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఇదిగో ఇలాంటి ఒక నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి నష్టమే జరుగుతుంది. కొద్దిపాటి నిర్లక్ష్యం ఇలాంటి నష్టాన్ని మిగులుస్తుంది, ఇలా ఎన్నో ప్రాణాలను తీస్తుంది, ఇలా ఎంతో భయాన్ని చివరికి మిగుల్చుతుంది మనందరికీ. ఒకసారి మీరు స్క్రీన్లో చూస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. దే ఆర్ వెరీ నార్మల్. ఈవినింగ్ టైం సడన్గా బ్లాస్ట్ అయింది. నౌ దే ఆర్ రన్నింగ్ ఫర్ దేర్ లైఫ్స్. ఎలా పరిగెత్తున్నారు మనం చూస్తున్నాం. మీరు నేనున్న అదే చేస్తాం. అక్కడ ఏం జరిగిందో తెలీదు, ఆ శబ్దం ఏంటో తెలీదు, ఆ పేలుడేంటో తెలీదు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతున్నాయి ఎక్కడ చూసినా సరే. దిస్ ఇస్ ద కండిషన్. ఒకసారి అక్కడ ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పాడో చూద్దామా.
అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఆ ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారో కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఒకసారి ఇక్కడ ఏదో రికార్డ్ చేస్తున్నారు. అక్కడ చాలా మంది కొన్ని వ్లాగ్స్ చేయడానికి వస్తూ ఉంటారు ఆ ప్రాంతంలో. చాలా మంది వ్లాగ్స్ చేయడానికి వస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి టూరిస్టులతో వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నారు. బట్ ఒక్కసారిగా జరిగినటువంటి బ్లాస్ట్ కి చూడొచ్చు ఏం జరిగింది అక్కడ వాళ్ళకి తెలియట్లేదు. కానీ there is lot of panic, everybody is in panic. చూడొచ్చు పరిగెత్తుతున్నారు అక్కడ నుంచి, నివ్వెరపోయారు అక్కడ వచ్చినటువంటి సౌండ్ కి, బ్లాస్ట్. ఇదిగో మనం చూస్తున్నాం భూమి అంతా దద్దరిల్లిపోయింది. సో మరొక హైదరాబాద్ ఇప్పటికే అమిత్ షా హోంమంత్రి ఆ సంఘటన స్థలాన్ని కూడా పరిశీలించారు. అధికారులతో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఇదిగో మీకు స్క్రీన్లో నేను చూపిస్తున్నాను. అమిత్ షా వచ్చారు. అమిత్ షాకి సంబంధించినటువంటి విజువల్స్ నేను మీకు చూపిస్తున్నాను. అక్కడ అధికారులతో మాట్లాడారు, ఆ ప్రాంతాన్ని అంతా పరిశీలించారు, ఏం జరిగింది ఏంటనే వివరాలు తెలుసుకున్నారు. అండ్ దే ఆర్ వెరీ సీరియస్. Our government is very serious. Our forces are ready to attack, ready to execute, in fact, not attack, ready to execute. మనం ఎక్కడైతే వదిలిపెట్టామో, ఎక్కడైతే మనం ఆపేసామో అక్కడి నుంచి తిరిగి ఒక్కసారి మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆపరేషన్ సింధూర్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. వాట్ యూ సే అబౌట్ దిస్? మీ కామెంట్స్ ఎలా ఉన్నాయి? మీరేమంటారు? తప్పు చేసామో మనం ఆపరేషన్ సింధూర్ని ఆపేసి, తప్పు చేసామో మనం జాలి చూపించి, అవకాశవాదాన్ని తమ క్యారెక్టర్గా మార్చుకున్నటువంటి మన శత్రువుల్ని, అందితే జుట్టు లేదంటే కాళ్ళు పట్టుకునేటువంటి శత్రువుల్ని మనం అనవసరంగా నమ్మామా? వాళ్ళ ప్రాణాలు కూడా ముఖ్యమే కదా అని మనం భావించాం. కానీ వాళ్ళు ఒకసారి కాదు, ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా సరే వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ని నిరూపించుకోలేకపోయారు, వాళ్ళ మాట నిరూపించుకోలేకపోయారు. దే ఆర్ డీమన్స్. సో ఆపరేషన్ సింధూర్ మరొకసారి మొదలుపెట్టే సమయం వచ్చిందా? ఈసారి మొదలు పెట్టడమే కాదు, చివరి వరకు పూర్తి చేసే సమయం వచ్చిందా? నిజంగా భారతదేశ త్రివిధ దళాలు ఇచ్చినటువంటి వార్నింగ్ను పాకిస్తాన్ ఎంత సీరియస్గా తీసుకుందో తెలియదు, కానీ భారతదేశం మాత్రం సీరియస్గా తీసుకుంది. భారతీయులందరూ సీరియస్గా తీసుకున్నారు. మనం ఒక ఎగ్జాంపుల్ చూపించాం వాళ్ళకి, మన జోలు వస్తే ఏమవుతుందో. కానీ ఈసారి నిజంగా వాళ్ళు మనల్ని ఏదైనా నష్టపరిస్తే మనకి ఖచ్చితంగా మన త్రివిధ దళాలు చెప్పినట్లుగా పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్లో లేకుండా పోతుంది అన్న నమ్మకం ప్రతి భారతీయుల్లో ఉంది. మన వాళ్ళు నమ్మారు. అందుకే అంత నష్టం జరిగిన తర్వాత కూడా మధ్యలో యుద్ధాన్ని ఆపినా సరే సైలెంట్గా ఉన్నారు. బట్ ఇట్ ఈస్ టైమ్ టు ప్రూవ్ ఇట్. మన భారతీయులకు ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం ఇది. మన త్రివిధ దళాలు, మన కేంద్రం మన భారతీయులకు నష్టం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే టైప్ కాదు. మన మంచితనాన్ని చేతగాంతనంగా తీసుకొని మళ్ళీ మన దేశ ప్రజల ప్రాణాలు తీస్తుంటే, మన ప్రజల రక్తం కళ్ళ చూస్తూ ఊరుకునే రకం కాదు మనం అని ప్రూవ్ చేసే టైం ఇది. వాట్ యూ సే అబౌట్ దిస్? మీరేమంటారు? మీ ఒపీనియన్ ఎలా ఉంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ప్రజెంట్ విచారణ అసలు ఎంతవరకు వచ్చింది అనేది తెలుసుకుందాం. మా ఢిల్లీ ప్రతినిధి నవీన్ మనతో అందుబాటులో సిద్ధంగా ఉన్నారు. నవీన్, ప్రజెంట్ విచారణ అసలు ఎంతవరకు వచ్చింది? కనెక్షన్స్ చూస్తుంటే దేశం నలుమూలలకి కనిపిస్తున్నాయి. అటు ఢిల్లీ నుంచి మొదలు పెడితే హర్యానాకి, అక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్కి, ఇటు హైదరాబాద్కి మొత్తం కనెక్షన్స్ కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక పెద్ద నష్టం చేయాలని ప్రయత్నించి చివరికి ఏది కుదరదేమో అన్న భయంతో ఇదిగో చివరికి ఇలాంటి దారుణానికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. విచారణ ఎంతవరకు వచ్చింది? ఏం జరుగుతోంది ఇప్పుడు అసలు? అంటే ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఉమర్ నబీ, ఇది వీరందరూ కూడా పెద్ద ఎత్తున కుట్రకి ప్లాన్ కూడా వేయడం జరిగింది. కానీ నిన్న ఉదయం గుజరాత్ పోలీసులతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇటు ఢిల్లీలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. కాబట్టి వారు కూడా పట్టుబడతారేమో అనే అనుమానంతో కూడా ఈ యొక్క బ్లాస్ట్ కూడా జరిగినట్టు కూడా పోలీసులు అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపు క్రితమే ఇటు అమిత్ షా నివాసానికి ఇటు ఇంటెలిజెన్స్ చీఫ్ తో పాటు ఢిల్లీ కమిషనర్, ఇంకో ఎన్ఐఏ సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా చేరుకున్నారు. అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈ బ్లాస్ట్ సంబంధించినటువంటి కారణాలు, ఈ కారులో ఎటువంటి ఐటమ్స్ లభించాయని చెప్పేసి కూడా ఇటు అమిత్ షా తోటి ఇటు ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి అధికారులు వివరించి చెప్పేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అయితే నిన్న రాత్రి జరిగినటువంటి బ్లాస్ట్ మాత్రం నిన్న ఉదయం పట్టుబడినటువంటి వాటితోటి లింకులు ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు అంచనా వేస్తారు. ఇదంతా కూడా
నిజం అనేది కూడా తేలింది. ప్రస్తుతానికి ఉమర్ నబీ అతను పుల్వామాకు చెందినటువంటి ఉమర్ నబీ, ఆ ఉమర్ నబీ కుటుంబ సభ్యులు కూడా జమ్మూ కాశ్మీర్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఉమర్ నబీ ఎప్పటి నుంచి ఇంట్లో ఉండట్లేదు, వారికి ఎవరితోటి లింక్స్ ఉన్నాయి, ఎవరితోటి సంప్రదిస్తున్నారు, డాక్టర్ గా చదువుకునేటువంటి సమయంలో ఎవరిని అప్రోచ్ అయ్యారనే విధంగా కూడా ఇటు ఉమర్ నబీ కుటుంబ సభ్యులు కూడా ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా వారిని అదుపులో తీసుకొని వారిని విచారిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఉమర్ నబీకి సంబంధించినటువంటి ఫోన్ డేటా కావచ్చు, అతను వాడినటువంటి శాటిలైట్ ఫోన్స్ సంబంధించినటువంటి సమాచారం కూడా ఇటు ఢిల్లీ పోలీసులతో పాటు ఎన్ఐఏ పోలీసులు కూడా వారు పూర్తి స్థాయిలో సమాచారం కూడా సేకరిస్తున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంతమంది ఉగ్రవాదులకి స్లీపర్ సెల్ గా పనిచేస్తున్నది కూడా అనుమానం కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ఢిల్లీ అంతటా అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో పోలీసులు సర్చ్ ఆపరేషన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ టీమ్స్ అన్ని కూడా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బ్లాస్టులు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కూడా తేలింది. కాబట్టి వీరితోటి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సహకరించిన నక్షత్రం కూడా పోలీసులు దర్యాప్తు చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈ విషయంలో మీరేమంటారు? అంటే మనం ఏదైతే వాళ్ళకి గుణపాఠం నేర్పించామని అనుకున్నామో అది వాళ్ళు ఏమాత్రం సీరియస్గా తీసుకోలేదు. మనం ఏదైతే వాళ్ళకి నష్టం చేసామనుకున్నామో వాళ్ళు అంతకి 100 రెట్లు మనకి నష్టం చేయడానికి సిద్ధమయ్యారు. మనం శత్రువుని చావగొట్టి వదిలేసాం, ఇక కొన ఊపిరితో ఉన్నాడు, మన మీద తిరిగి దాడి చేసే ధైర్యం చేయడు, మనకు నష్టం చేసే ధైర్యం చేయడు అని చెప్పి మనం అనుకున్నాం. కానీ శత్రువు దాన్ని ఒక అవకాశంగా మార్చుకున్నాడు. మన ఏమరపాటుని, మన మంచితనాన్ని, మన క్షమాగుణాన్ని ఒక అవకాశంగా మార్చుకొని చివరికి జస్ట్ ఇమాజిన్ 2900 కిలోల పేలుడు పదార్థం, ఇట్స్ ఎ కెమికల్ ఎక్స్ప్లోజివ్. ఒక్కసారి అర్థం చేసుకోండి, అంత పేలుడు పదార్థాన్ని కనుక నిజంగా ఉపయోగించగలిగి ఉంటే ఏమై ఉండేది, ఎంత నష్టం. ఒక్క బ్లాస్ట్కే మనకి 10ల సంఖ్యలో ప్రాణాలు పోయి దేశం మొత్తం ఇంత అల్లాడుతుంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ పేలుడు పదార్థాన్ని నిజంగా ప్రాపర్గా వాళ్ళు అనుకున్నట్లుగా ఎగ్జిక్యూట్ చేయగలిగి ఉంటే ఆ నష్టాన్ని మనం ఊహించగలమా? అసలు ఆ నష్టాన్ని తట్టుకోగలమా మనం? ఇక ఉపయోగం ఏముంది మనం వెయిట్ చేసి? ఇక ఉపయోగం ఏముంది మనం వాళ్ళ మీద జాలిపడి? ఇక ఉపయోగం ఏంటి? వాళ్ళకు మరొక అవకాశాన్ని మనం ఇచ్చి మన వార్నింగ్స్ అన్నీ కూడా వాళ్ళు మన వార్నింగ్స్ని చూసి వెకిలిగా నవ్వుతున్నారు. మన భారతీయుల ప్రాణాలని చాలా దారుణంగా తీస్తున్నారు, ఛిద్రం చేస్తున్నారు, మన వాళ్ళ శరీరాలని చిందిస్తున్నారు, మన వాళ్ళ రక్తాన్ని. ఇప్పటికీ కూడా మనం ఇక మొదలుపెట్టిన పనిని పూర్తి చేయకపోతే ఎలా? వాట్ ఈస్ ద మీనింగ్? మన త్రివిధ దళాలు చెప్పినటువంటి ఆ వార్నింగ్ని మన భారతీయులు సీరియస్గా తీసుకున్నారు. మేబీ పాకిస్తాన్ సీరియస్గా తీసుకోలేదేమో, బట్ వీ బిలీవ్డ్ ఇట్. మన దేశానికి నష్టం చేసినా, మన మీద ఏ ఉగ్రవాద చర్య జరిగినా, మన భారతీయులకు ఏ నష్టం జరిగినా సరే నామరూపాలు లేకుండా మిమ్మల్ని చేస్తామని చెప్పారు. కానీ కొన్ని వందల వేల మందిని ప్రాణాలు తీసే కుట్ర చేశారు. ఇప్పుడు 13 మంది ప్రాణాలు కోల్పోయారు, 20 మంది సీరియస్ కండిషన్లో ఉన్నారు, కొన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టం. ఇవన్నీ పక్కన పెడితే 140 కోట్ల పై ప్రజల యొక్క మనసుల మీద, గుండెల మీద కొట్టారు. వీటి వల్ల ఆ నమ్మకం మీద కొట్టారు. సో నౌ ఇట్స్ టైమ్ టు ప్రూవ్ అవర్ స్ట్రెంగ్త్. మన త్రివిధ దళాల స్ట్రెంగ్త్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ధర్మయుద్ధం చేయడానికి ఇది మహాభారతం కాదు, రామాయణం కాదు. We should realize it. Comment your opinions. कौन? भाई क्या करते? किस सिलसिले में गए थे दिल्ली? कपड़े का मार्केट करने गया था किससे गए थे? बस से। तो आप लोगों को जानकारी हुई कि ये इंजर्ड हो गए हैं, भर्ती हैं? हाँ, किसने बताया आपको? मेरी बहन बताई थी। वही रहती है आपको? हाँ, उसके यहाँ से खाना खा के निकला था। हाँ। घूमने गए थे कि सामान लेने? नहीं, सामान लेने गया था दुकान का। तो मार्केट तो बंद रहता है वो मार्केट? नहीं, वो गांधीनगर
ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్ తో పాటు పీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.